దానికి వేరే షార్ట్ కట్ లేదు. బతికుండాలంటే అన్నం తినాలి లేదా సార్? అన్నం తినకుండా బతకడానికి ఏమైనా మార్గం ఉంటుందా? ఉండదు. నీళ్లు తాగకుండా బతకడానికి ఏమైనా మార్గం ఉంటుందా? ఉండదు. అదేవిధంగా వాక్యం చదవకుండా క్రైస్తవుడిగా నువ్వు కొనసాగలేవు. ప్రార్థన చేసుకోకుండా విశ్వాసంలో వాళ్ళు ఎదగలేవు. గుర్తుపెట్టు, ఈ రెండు ఖచ్చితం. నువ్వు పడిపోవాలనుకుంటే ఈ రెండు పనులు చేయి. ఏంటి తెలుసా? బైబిల్ చదవడం మానేసే, ప్రార్థన చేయడం మానేసే, బాండ్ పేపర్ మీద రాసిస్తా 4వ రోజు పడిపోతావు. అది విషయం. ఇంకో పని కూడా చెప్తా. ఇంకో పని ఏంటి తెలుసా? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. గంటకు 1 నిమిషం చొప్పున తీసేస్తే ఎన్ని నిమిషాలు వస్తాయి? 24 నిమిషాలు. రోజు పొద్దున్నే లెగంగానే, అంటే పొద్దున్నే అంటే నువ్వు 5ంటికి లేవచ్చు, 10ంటికి లేవచ్చు, నీ ఇష్టం. లెగవంగానే తొలి 24 నిమిషాలు ఇది ఫస్ట్ తొలి 24 నిమిషాలు వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకోవడం 10 రోజులు చేయి. ఎన్ని రోజులు? నీ జీవితంలో మార్పు కనబడపోతే నాకు ఫోన్ చేయి, మీ ఇంటికి పనోడికి వచ్చేస్తాను జీవితాంతం. కానీ 10 రోజులు చేయి అంతే. నీ జీవితంలో మార్పు కనబడుతుంది. బాగుందండి, చాలా బాగుంది అని నువ్వు అంటావు. 10 రోజులు చేస్తే ఏం లేదు. రోజు పొద్దున్నే 14-15 నిమిషాలు వాక్యం చదువు. వాక్యాన్ని చదివిన దాన్ని బట్టి ప్రార్థన చేయి. ఆ తర్వాత పనులు చేసుకో. ఇక ఆ తర్వాత నువ్వు ఎంతసేపు వాక్యం చదువుకోవాలనుకున్నా, ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలని తర్వాత నీ ఇష్టం. కానీ తొలి పని మాత్రం ఇది చేయి. ఇది తొలి 24. ఏ సార్ పొద్దున్నే ఎందుకు చేయాలి? మన కొత్త సార్ పొద్దున్నే మధ్యాహ్నం చేస్తాను అని అంటే నేను ఒక మాట చెప్తాను. పొద్దున్నే మీరు లేచారండి, లేస్తే పక్కింటోళ్ళు, నువ్వు చిన్నప్పుడు సినిమాలు చూసేదాన్ని,